మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర గనుల ఉపాధి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షుడు రఘురాజరెడ్డి హాజరై ప్రసంగించారు. క్రింది స్థాయి నుండి కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేతలందరూ తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని దెబ్బలు తిని జైలు పాలై పార్టీ అధికారంలోకి రావడానికి ఎనలేని కృషి చేశారన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ పాలనలో 68,000 కోట్ల మాత్రమే అప్పులు మాత్రమే ఉన్నాయని, బీఆర్ఎస్ 10 సంవత్సరాల కేసీఆర్ అనాలోచిత పాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. గ్రామస్థాయి కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ పార్టీ కూడా అందించలేదని ప్రజల్లోకి చేరవేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని చెప్పడానికి తామే నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ రోజున ఇంతకు మాట్లాడిన అభివృద్ధిగా 1 లక్ష్యం అయింది. గడిచిన 10 సంవత్సరాల నిరంకుశ పరిపాలన గద్దెదించి అధికారం రావడం జరిగింది. 2 సంవత్సరాలకి పార్టీ అధికారులు ఉంది. ఏ నమ్మకంతో ప్రజలు అంటే వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే గొప్పగా పరిణామాలే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ప్రాంతీయ తెలంగాణ చేస్తే ఇలా దేశానికి ఆదర్శంగా గొప్పగా పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అంటే అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలో అధ్వాన స్థితి, రాష్ట్రాన్ని అప్పుల మార్చి రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం వారు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసినామో ఈ సంవత్సరం ఉండదు. సో ఆ నిధులు కూడా మన గ్యారంటీ స్కీమ్ లో ఏదైతే నిధులు అవసరమో ఆ నిధులు కూడా మనకి ఈ సంవత్సరము కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే రాజీవ్ యువ వికాసం ప్రారంభం చేయాలనుకుంటున్నారు, ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకునే అవసరం ఉన్నది. అధికారులకు చాలా కష్టపడి మీ అందరి సహకారం వల్ల ఆనాడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళు